వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. గాజుల రామారంలో చెరువులను పరిశీలించిన నగర మేయర్. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న విజయలక్ష్మి. గోల్నాక డివిజన్లో ఘనంగా మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ. వికారాబాద్ జిల్లాలో వ్యవసాయ ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మకూడదని హెచ్చరిక. రంగారెడ్డి జిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. షాద్నగర్ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ప్రారంభించిన జెడ్పీటీసీ. గాజుల రామారంలో ఉన్న 3 చెరువులను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. స్థానిక రత్నరాజు అనే మహిళ మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేస్తూ తమ కాలనీలో ఉన్న చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరారు. గత కొన్నేళ్లుగా చెరువు కబ్జాలకు గురవుతుందని తన ట్వీట్లో పేర్కొన్నారు. స్పందించిన మంత్రి మేయర్ ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ రాజును పరిశీలించాలని కోరారు. దీంతో మేయర్ అధికారులతో కలిసి గాజుల రామారంలో ఉన్న 3 చెరువులను, మియావాకీ పార్క్ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉన్న దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే ఎంత అని మున్సిపల్ వాళ్ళు కూడా క్లీన్ చేస్తారు. మీరు ఒక్కసారి చెప్పండి మేడం. ఇది యాక్చువల్గా మేడం నైట్ పూట అంతా తీసుకొచ్చి చేస్తున్నారండి. మన మున్సిపాలిటీ వాళ్ళని ఎవరైనా ఉంచినా కానీ వాళ్ళని కూడా బెదిరి చేయడము, కొంచెం దౌర్జన్యం చేయడం కూడా జరుగుతుందండి. ఇప్పుడు ఒక్కళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళని ఆపలేరు మేడం. ఒక 5-6 మెంబర్స్ ఉన్నా కానీ కొంచెం గట్టిగా ఎదురు టోటల్ ప్లాంటేషన్ అటువైపు అంతా కవర్ చేసాము. ప్లాంటేషన్ కట్టమేసం లేకుండా మనకి అప్పుడు కట్టమేసం దాని తర్వాత పెద్ద చెరువు అని ఇంకొక లేకుండా. సో దీని నుంచి అక్కడ న్యాచురల్ గా పచ్చతోనే గొలుసు కట్టుకొని వాటర్ ఇక్కడ వరకు వస్తాయి. సో దీని నుంచి ఇక్కడ మనం ముందు పోక్సు తెంట్లే తిరిగాడు. పోక్సు తెంట్లే అక్కడ చూసింది. Pretty much. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు అంబర్పేట గోల్నాక డివిజన్లో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులకు, బస్తీలోని పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హేమలత, ఆర్కే బాబు, రాము, నర్సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అమ్మ ఒక్కొక్కరు రండి, ఒక్కొక్కరు వచ్చి తీసుకోండి. అందరికి ఉన్నాయి కదా, అందరికి ఇక్కడ కంప్లీట్ అవుతున్నాయా? జై హరీష్ అన్న, లాంగ్ లివ్ హరీష్ అన్న. జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు ఈరోజు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అన్న ఆదేశాల మేరకు ఈరోజు బర్త్డేను వైభవంగా కాకుండా ఏదైనా బర్త్డేకు దూరంగా ఉండాలని అన్నాడు. అందుకు మేము ఈరోజు మా జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు
అన్న బర్త్డే సందర్భంగా ఈరోజు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అన్న ఆయురారోగ్యాలతోటి ఎప్పుడు ప్రజాసేవలో నిత్యం ఇంకా ప్రజాసేవలోనే ఉంటూ మాలాంటి యువతకు మాలాంటి విద్యార్థులకు మరియు ప్రతి ఒక్కరికి ఆయన స్ఫూర్తిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆయన చేస్తున్నటువంటి నిరంతరం ప్రజాసేవలో అలానే ఉంటూ 10 మందికి మాతో కూడా 10 మందికి సేవ చేసే ధైర్యాన్ని కల్పించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఎరువుల దుకాణాలపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు, వ్యవసాయ అధికారులు దాడులు నిర్వహించారు, తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మకూడదని సూచించారు. ప్రభుత్వం రద్దు చేసిన క్రిమి సంహారక మందులను, గడ్డి మందులు ఎవరైనా అమ్మితే వారిపై కఠినమైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. లైసెన్స్ కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తాండూర్ టౌన్లో ఉన్నటువంటి అన్ని రకాల ఫర్టిలైజర్ షాపులు, అదేవిధంగా సీడ్ షాపులు, పోలీస్ శాఖ, అదేవిధంగా వ్యవసాయ శాఖ వారు సంయుక్తంగా కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇటువంటి తనిఖీలలో డీలర్ దగ్గర ఉన్నటువంటి లైసెన్స్ల వివరాలు, అదేవిధంగా స్టాక్ వివరాలు కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. డీలర్లందరూ కూడా క్షుణ్ణంగా చెప్పదలిసింది ఏంటంటే కంపల్సరీగా కూడా గవర్నమెంట్ నుంచి ఏదైతే ఆదేశాలు వచ్చినాయో అటువంటి నిషేధిత మందులు కానీ, పురుగు మందులు కానీ, విత్తనాలు కూడా అమ్మవద్దని డీలర్లకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అమ్మిన ప్రతి వస్తువుకు సంబంధించిన బిల్లు కూడా కంపల్సరీగా రైతు సోదరులకు ఇవ్వాలని కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు చేసిన ఈరోజు మన గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన తాండూరు పట్టణంలో ఉన్న సుమారు 22 ఫెర్టిలైజర్ షాప్స్ పై వ్యవసాయ శాఖ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది అందరం సంయుక్తంగా రైడ్ చేయడం జరిగింది. టీములుగా డివైడ్ చేసి అన్ని షాపులను, అంటే ఏవైతే ఓపెన్ చేసిన అన్ని షాపులను కూడా వెరిఫై చేయడం జరిగింది. అందులో ఉన్న లైసెన్స్, తర్వాత స్టాక్, తర్వాత ఏమన్నా లూజ్ సీడ్ కానీ, తర్వాత డూప్లికేట్ కంపెనీకి సంబంధించి కూడా చెక్ చేయడం జరిగింది. మనకు ఇప్పటివరకు చెక్ చేసిన దాంట్లో కూడా ఎక్కడ కూడా లైసెన్స్ లేని షాపు కానీ, తర్వాత డూప్లికేట్ సీడ్స్ కానీ ఇంతవరకు రాలేదు. కొన్ని షాపులకు ఇప్పటికి కూడా ఇంకా సీడ్స్ రాలేదని తెలిసింది. అయినప్పటికీ కూడా మనం వాళ్ళ ఉన్న గోడౌన్స్ ప్లస్ షాప్స్ కూడా అన్ని చెక్ చేయడం జరిగింది. వాళ్ళకు అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది స్కూరియర్ సీడ్స్ గురించి. కాబట్టి మీరు ఎవరికైనా సీడ్స్ అమ్మేటప్పుడు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి బిల్ ఇవ్వాలి, ఇది ఒరిజినలా కాదా అనేది మీరు కూడా వెరిఫై చేసుకోవాలి. తర్వాత వాళ్ళకు ఏదైతే రేట్ ఉందో, కంపెనీ నిర్ణయించిన రేట్ ఉందో, మీరు ఏదైతే ఉందో ఆ రేటు ప్రకారమే అమ్మాలి, ఎక్కువ రేట్లకు కూడా అమ్మొద్దని చెప్తున్నాం. తర్వాత ఏవైతే నిషేధిత క్రిమి సంహారక మందులు ఉన్నాయో, గ్లైకోసైట్ లాంటివి, వాటిని కూడా అమ్మొద్దు. ఏవైతే పర్మిటెడ్ ఉన్నాయో అవి మాత్రమే అమ్మాలి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ కేంద్రంలోని స్టార్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. షాబాద్ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలను జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అవినాష్ రెడ్డి, సీఏ అశోక్ బాబు రక్తదానం చేసిన వారికి ప్రశంసల పత్రాలు అందజేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానంలో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో రాజేందర్, వెంకట, యాదవ్, జీవన్, గ్రామాల సర్పంచులు, పోలీస్ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సీనియర్ నాయకుడు ఇప్పుడు టీం వర్క్ అని ఉంటుంది. నేను ఒక క్రికెట్ ప్లేయర్, ఒక స్పోర్ట్స్ మ్యాన్. మాకు ఎంత ముఖ్యం అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్, ఒక క్రికెట్ ఫీల్డ్ లో ఒక టీం వర్క్ అని ఉంటుంది. ఎప్పుడు ఒక లీడర్ గట్టిగా ఉంటే టీం కూడా మంచిగా పనిచేస్తుంది. సో అదే విధంగా ఈరోజు సిఐ గారు కానీ వాళ్ళ టీం ని చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే యూనిటీ ఈస్ ద బెస్ట్ థింగ్. సో వాట్ ఐ సీ నౌ ఇన్ ద షాబాద్ టీఎస్ ఈజ్ యూనిటీ. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పనిచేయాలని ఉంటుంది. ఈరోజు సిఐ గారు నేను ఏదో ఒకటి చేయాలి, ఒక డెడికేషన్ తోని పనిచేస్తున్నారు. సో తప్పకుండా సిఐ గారిని ఇంకా పెద్ద పొజిషన్ లో చూస్తాము అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.
మరి ముఖ్యంగా మీకు ఎన్ష్యూర్ చేసిన సీఏ గారు, తప్పకుండా నేను ఊర్లో మా సర్పంచ్లందరికీ చెప్పి అవసరమైతే ఆ డాటలతో కూడా నేను మాట్లాడి నేను ఎట్టి పరిస్థితుల్లో సీసీ కెమెరాలు ఫిట్ చేపిస్తా అని చెప్పేసి మాటిస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈరోజు నేను సూర్య డెవలపర్స్ సూర్య గారిని కానీ, జూపల్లి అరుణ్ గారిని కానీ, బీబీజీ గ్రూప్స్ గారిని అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఇది వాళ్ళకి చాలా చిన్నది, మీరేం అనుకోకండి. మన దగ్గర పెద్ద ప్లాటింగ్ చేస్తున్న వాళ్ళు చిన్న ఏదో ఇచ్చిండు. ఇంకా మనం దాదాపు వాళ్ళ దగ్గర ఇంకా చాలా గుంజి దాదాపు చాలా దగ్గర పెట్టిద్దాం. నేను అది పెద్ద వాళ్ళు ఏదో పెద్దది ఇచ్చిందని అనుకోకండి. ఇంకా మనం ఆటో ఫెసిలిటీ కానీ లేదు. నడుచుకుంటా పోతుంటే జిల్లేడి గ్రామం చౌదరి కూడా అక్కడి నుంచి ఒక దొంగ బైక్ మీద నుంచి వచ్చి ఆమెని సంఖ్యపల్లి కోట దగ్గర బైక్ ఎక్కించుకొని నేను ఇంటి దగ్గర తీస్తానని ఎక్కించుకొని పోయి గోపిగడ్డ పరిసర ప్రాంతాలకు పోగానే ఆమె దిగి నడుచుకుని పోమనేసి వెనక నుంచి పోయేసి ఆమె దగ్గర ఉన్న చైన్ లాక్కొని వెళ్ళిపోయింది. తర్వాత మన దగ్గర కంప్లైంట్ తీసుకొని మనం ఎంక్వైరీ చేస్తే ఒక బండి పోయిన 20 నిమిషాలకే మళ్ళీ రిటర్న్ అయింది. కెమెరాలు అన్ని కూడా మనం పరిశీలించుకున్న తర్వాత దాన్ని ఆ బైక్ నిర్ధారించుకున్నాం. దీన్ని మనం ఎక్కడ వరకు కెమెరాలు చూసుకుంటా పోయినా లాల్ పహాడ్ దగ్గర ఒక చికెన్ షాప్ అతను కెమెరాలు పెట్టున్నాయి. అక్కడ చికెన్ షాప్ లో మనకు ఆ ఫుటేజ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిన వ్యక్తి లాల్ పహాడ్ దగ్గర వచ్చింది. దాని తర్వాత సౌద్ కూడా కెమెరాలు చూస్తే అక్కడ కరెక్ట్ గా మనం జిల్లేడి గ్రామానికి చెందిన వ్యక్తిని అక్కడ మేము ఐడెంటిఫై చేసుకుని పట్టకొచ్చి ఆమె చేయి ఆమెకు అప్పచెప్పి అతన్ని మనం తెలుగు పంపించాలి. చూడండి, ఇంతకంటే మంచి వరకు ఉండదు. ఆ కెమెరాల వల్ల ఇదంతా జరిగింది. ఆ కెమెరాలే లేకపోయి ఉంటే సంవత్సరం రోజుల పాటు ఆమె వచ్చినప్పుడల్లా పట్టుకుంటాం అని చెప్పి సాగతీసి తర్వాత క్లోజ్ చేసి దాన్ని పొందు పెడతాం. నిజమా కాదా? ఎన్నో కేసులు ఆధారాలు లేక క్లోజ్ అయిన కేసులు ఉన్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి షాపూర్ నగర్ ఉషోదయ టవర్లో సేవాహి సంఘటనలో భాగంగా కేహెచ్ఆర్ సేవాదళ ఆధ్వర్యంలో 100 మంది పేదలకు కొలను హనుమంతరెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ వలన పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, శంకర్ రెడ్డి, రవి, కృష్ణారెడ్డి, బీజేవైఎం నాయకులు కేశవ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రోజువారీ పనిచేసుకుంటే తప్ప గడవనటువంటి వాళ్ళు అనేక మంది ఈరోజు ఇబ్బంది పడుతున్నందుకు ప్రతి బస్తీలో కూడా పేదలను గుర్తించి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని గుర్తించి భారతీయ జనతా పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో ఎవరైనా కార్యకర్తలు అందరూ కూడా చేతనైనంత సహాయం చేయాలని, సేవాయి సంఘటన ద్వారా మరి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పినప్పుడు అన్ని బస్తీల్లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అందరూ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా అనేక రకాలుగా మరి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని షాపూర్ నగర్ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఆఫీసు వద్దన ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి గారు, దివాకర్ గారు, శంకర్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రులు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు రవి గారు, పేరున యువమోర్చా నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరినీ, మహిళా మోర్చా నాయకురాలను కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని జూన్ ఎండింగ్ వరకు కూడా ఇదే విధంగా అన్ని బస్తీల్లో అన్ని డివిజన్లో కూడా కొనసాగిస్తాం. సాధ్యమైనంత మంది పేదలకు పని లేక మరి ఇబ్బంది పడుతున్నటువంటి పేదలను ఆదుకునడం కోసం ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా చేసుకుంటూ ఈ లాక్డౌన్ ఎన్ని రోజులు నుంచి అన్ని రోజులు కూడా భారతీయ జనతా పార్టీ సేవ కార్యక్రమంలో ఉంటుందని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి బేగం బజార్ టీఆర్ఎస్ ఇన్ఛార్జి పూజా వ్యాస్ బిలాల్ ఆపనహస్తం అందిస్తున్నారు. బేగం బజార్ డివిజన్లోని సంజయ్ నగర్ బస్తీలో 300 మంది నిరుపేదలకు 10 కిలోల బియ్యం, N95 మాస్కులు పూజా వ్యాస్ బిలాల్, టీఆర్ఎస్ నేత నందకిషోర్ వ్యాస్ బిలాల్, శ్రీనివాసులతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమం సందర్భంగా పూజా వ్యాస్ బిలాల్ మాట్లాడుతూ గోషామహల్ నియోజకవర్గంలోని పేద ప్రజలకు తమ ట్రస్ట్ ద్వారా బియ్యం, మాస్కులను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రజలు కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించాలని అన్నారు.
बिलाल जी के लीडरशिप में गोशामल कॉन्स्टिट्यूंसी के हर डिवीज़न, हर एरिया के जो भी ज़रूरतमंद लोग हैं, नीडी फैमिलीज़ हैं और जो लॉकडाउन की वजह से डेली वेजेस जो सफ़र कर रहे हैं, उन लोगों को ग्रॉसरी किट्स, राइस बैग्स और N95 मास्क डिस्ट्रीब्यूट कर रहे हैं। मेडिकली भी हमसे जो भी हो पा रहा है, वी आर डूइंग वॉट एवर वी कैन। एंड आज संजय नगर बस्ती में बेगम बाज़ार में जो है वहाँ पे हम लोग 300 राइस बैग्स फैमिलीज़ को डिस्ट्रीब्यूट किए हैं। और मैं जनता से बस यही कहना चाहूँगी, प्लीज़ लॉकडाउन रूल्स फॉलो कीजिए, प्लीज़ मास्क पहनिए, पूरे रूल्स फॉलो कीजिए और ज़्यादा से ज़्यादा घर पर रहिए। एंड जो भी ज़रूरत है आपकी है, कोई प्रॉब्लम है, हमारी TRS के सोल्जर्स हर एरिया में, हर डिवीज़न में मौजूद है और हमारे ट्रस्ट के मेंबर्स भी सारे ऑन फील्ड एक्टिव है। सो प्लीज़ जो भी प्रॉब्लम है आपकी, गेट टू अस, ब्रिंग टू अस, वी विल सॉल्व, वी विल डू आवर बेस्ट। और प्लीज़ स्टे सेफ एंड टेक केयर। जय श्री कृष्णा, जय तेलंगाना। రంగారెడ్డి జిల్లా నందిగాం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు, ఉచిత భోజన పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వీర్లవల్లి శంకర్ హాజరయ్యారు. కార్యక్రమంలో మోహన్ శ్రీకృష్ణ గౌడ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నంద్యాల మండలంలో హాస్పిటల్లో పండ్లు, భోజన వసతి కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా హాస్పిటల్ సిబ్బందికి సన్మానం కూడా చేయడం జరిగింది. ఈ కరోనా మహమ్మారి నడుస్తున్న తరుణంలో ఎలాంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి సదుపాయాలు నిర్వహించడం లేదు. దానికి గాను మా యూత్ కాంగ్రెస్ తరఫున మేము మాతోటి అయినా సహాయం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ కేర్ అనే ఒక సిస్టమ్ని తయారు చేయడం జరిగింది. మా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈరోజు నంద్యాల మండలంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు, శంకరన్న ఆదేశాల మేరకు మేము ఇక్కడ వచ్చి యువజన కాంగ్రెస్ నుండి రాహుల్ కేర్ అని చెప్పేసి ఒక సిస్టమ్ దేశాన్ని, మన తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఏదైతే కోవిడ్ వ్యాధి ఉందో ప్రపంచంలోనే తాండవం చేస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ముందు సూచనగా ప్రజల యొక్క బాగోగుల గురించి ఈ ప్రభుత్వాలను పట్టించుకోవాల్సిందిగా రాహుల్ గాంధీ గారు ఆ రోజు చైనాలో జరుగుతున్న వుహాన్ నగరం ఏదైతుందో అతలకుతలమవుతున్న సందర్భంలో కేరళకు ఒక అమెరికా నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ వ్యాధి వల్ల కేరళలో ఇబ్బందులు జరుగుతూ ఉంటే అక్కడ ఆయన ఎంపీ కాబట్టి గమనించి మోదీ ప్రభుత్వానికి, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాబట్టి చెప్పడం జరిగితే ఆ రోజు రాహుల్ గాంధీ యొక్క మెసేజ్ను, రాహుల్ గాంధీ యొక్క ఆలోచనను విటకారంగా చూసారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కూడా మీరందరూ చూసారు, అసెంబ్లీలో హెచ్చరిస్తే ఈ మొండి వైఖరి, ఈ నియంత పాలన చేస్తున్న ఈ ఫ్యూడల్ వ్యవస్థకు ప్రజలను పట్టి మాస్క్ ఎందుకు మాస్క్ అంటున్నారు అంటని చెప్పి సూర్యాపేట జిల్లా మునగాలలో ఫర్టిలైజర్ దుకాణాల్లో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ ఆంజనేయులు, ఎస్ఐ శ్రీనివాసులు అన్నారు. మండలంలోని రేపాల గ్రామంలో ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. దుకాణాల్లోని విత్తనాలు, ఎరువులను పరిశీలించారు. నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మోసం చేస్తూ వారిని శ్రమదోపిడికి గురిచేస్తే సహించబోమన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నకిలీ విత్తన వ్యాపారులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. లోపల కొన్ని గింజలు నచ్చగానే అక్కడ తెచ్చినప్పుడు
మేము లూజ్ తెచ్చే 10 ప్యాకెట్లు అక్కడ తెచ్చేది తెచ్చేదా నువ్వు సీలు ప్యాకెట్ కవర్లు ప్యాకెట్లో తెచ్చేది కవర్ తెచ్చినప్పుడు ప్యాకెట్లు తెచ్చేది వీడిగా అమ్మేది ఎవరన్నా అంటే లోకల్లో అమ్మేది తప్పదు అందరికి కావాల్సినప్పుడు ఒక ప్యాకెట్ కావాల్సిన పట్టాలి కదా మాకు మామూలు ప్యాకెట్ తీసుకొని చేసాక తీసుకోవటం కానీ అసలు లూజ్గా అమ్మేది అసలు లూజ్గా అయితే ఇక్కడ లేవండి మీకు లూజు పరిస్థితి ఏమీ లేవు ఇట్లా మీ ఊళ్ళో ఎవరన్నా మోసపోయిన వాళ్ళు ఇట్లా పత్తి విత్తనాలు తెచ్చుకొని సరిగ్గా పంట పండాక ఇప్పట్లయితే మనం అందుబాటులో అవ్వలేరు ముందు జరిగిందన్నారు కదా మనకు తెలియదు 2 సంవత్సరాలు అన్నారు కానీ మనకు తెలియదు ఈ మధ్య కాలంలో లేదు ఆంధ్ర నుంచి దాంట్లో దీంట్లో వచ్చి ఎన్ని సంవత్సరాలు పత్తి పండి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం అంత దగ్గర చేస్తా పత్తి విత్తనాలు ఖమ్మంలో సూర్యాపేట కోటిగట్ట ఉంది కానీ లూజ్ లూజ్ ఎవరైనా అప్పుడు ఇక్కడ తెచ్చి పంతులు సరిగా పండగ దిగుబడి రాక లోకల్ కొన్ని కొన్ని గింజలు నచ్చడం కానీ అక్కడ తెచ్చినప్పుడు అసలు లూజ్గా అసలు లూజ్గా అయితే ఇక్కడ లేవండి 2 సంవత్సరాలు అన్నారు కానీ మనకు తెలియదు ఈ మధ్య కాలంలో లేదు వరంగల్ ఏకశిలా నగర్ జన్మభూమి జంక్షన్ రోడ్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చిరంజీవి ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. మెగా ఫ్యామిలీ రాష్ట్ర అధ్యక్షుడు కరాటే ప్రభాకర్ నేతృత్వంలో గాయత్రి గ్రానైట్ అధినేత వద్దిరాజు రవిచంద్ర, కొండా దేవయ్య పటేల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంకును స్థానిక కార్పొరేటర్ సిద్ధం రాజు, ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిరంజన్, సాంబయ్య, కిరణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మనకు ఈరోజు ప్రారంభం మన ఎంజీఎం సూపరింటెండెంట్ గారు మరియు మన స్థానిక కార్పొరేటర్ రాజ్య ప్రకారంగా పాటిస్తూ పేద ప్రజలకు కరోనా బాధితులకు ఆక్సిజన్ దొరకలేని స్థితిలో కూడా మనం ఇక్కడ కొన్ని లక్షల ప్రాణాలు కూడా కోల్పోతున్నాము. ఆ సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మనకు ఆక్సిజన్ ఇచ్చినా కూడా అందరికీ సరిపోవట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చిరంజీవి గారు ఇంతమందికు రక్తదాన శిబిరాలు, నేత్రదాన శిబిరాలు పెట్టారు. దాంతో పాటుగా ఇప్పుడు ఆక్సిజన్ కూడా అందరికీ పేద ప్రజలకు మన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి అందాలని చెప్పేసి వారి కోరిక మీద మా బ్రదర్ వద్దిరాజు రవిచంద్ర మరియు కొండ దేవయ్య గారు రాష్ట్ర అధ్యక్షులు, మున్నూరు కాపు అధ్యక్షులు, వారిద్దరు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఇలాంటి క్యాంపులకు మొత్తం మేమే ఇన్ఛార్జిగా తీసుకొని మేమే అన్నిటికీ బాధ్యతలుగా ఉండి తెలంగాణ ప్రజలు ఎవరికి ప్రాణ నష్టం జరగవద్దని చెప్పేసి మనం ఆక్సిజన్ అందరికీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి మేము ఈ బాధ్యత తీసుకుని చేస్తున్నాము. ఇది ఈ క్యాంప్ ఓపెన్ అయినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వరంగల్ శాఖ కరాటే ప్రభాకర్ గారు వరంగల్లో ఈ ఆక్సిజన్ బ్యాంకును స్టార్ట్ చేయడము, దానికి నేను ఓపెనింగ్ చేయడము నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మీరు ఫోన్ బుకే ఇస్తే కూడా చెప్తున్నాను, ఎందుకంటే మనం చాలా క్రైసిస్లో ఉన్నాము. ఎంతోమంది ప్రాణాలు కొన ఊపిరితో ఉన్న పరిస్థితులు ఇప్పుడు కొంచెం ఉపశమనం కలుగుతున్నట్టున్నది. అయితే ఇండియన్ సూపరింటెండెంట్గా కూడా ఆక్సిజన్ ఎంత విలువైనదో నేను చూస్తూ ఉన్నాను. ఇప్పుడు మనకు ఈ టైంలో కూడా 600 మంది పేషెంట్లు ఆక్సిజన్ మీద ఉన్నారు. సో ఇప్పుడు కోవిడ్కి నేను చెప్పేది ఏంటంటే ఏ మందులు ఎక్కువ పనిచేయటం లేదు. మనం అప్రమత్తంగా ఉండి ఆ తొలి సింటమ్స్ కనిపించినప్పుడు సరైన ట్రీట్మెంట్. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో వరి ధాన్యం నిల్వలు నిలిచిపోయాయి. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటకు అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 4 రోజులుగా కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మండలంలోని ఐకేపీ సెంటర్లో నిల్వ ఉంచిన వరి ధాన్యాన్ని తరలించాలని అధికారులను ఆదేశించారు. కానీ ఎమ్మెల్యే మాటలను బేఖాతరు చేస్తూ నిమ్మకు నీరెత్తినట్టుగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి.
గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి ధాన్యం 40% ధాన్యం కొనుగోలు సెంటర్లోనే మొలకెత్తాయి. కావున అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాజీపురం అయితే కాజీపూర్, దమ్గాన్పూర్, పర్సాపూర్, నాగిరెడ్డిపల్లి ఈ 4-5 గ్రామాలకు వెళ్ళి పిఎస్ చైర్మన్ ఇక్కడ భవానీ రైస్ మిల్లులో దింపాలని 15,000 టార్గెట్ పెట్టిపోయినారు ఎమ్మెల్యే గారు. అయితే వాళ్ళది మొత్తం క్లోజ్ అయింది, నిండింది. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా దాదాపు 15-20 వేల బస్తాలు ఉన్నాయి. 5 రోజులకి వెళ్ళి ఈయనే వెయిటింగ్ చేస్తున్నాం. మా తిండి లేదు, తిప్పలు లేదు. ఈ ట్రాక్టర్లు అంతా మొత్తం కిరాయి మీనబడుతున్నాయి. వర్షానికి పడి దున్నుకుంటున్నారు, వీళ్ళ ట్రాక్టర్లు తల్లాడిస్తున్నారు. మా బాధ ఏంది? అది నిన్న ఎంఆర్ఓ కొత్త కూడా స్పందన లేదు. పిఎస్ చైర్మన్ కూడా ఇదివరకు సత్యారెడ్డి, దమ్గాన్పూర్ గ్రామం. మేము మద్దూరులో కొనుగోలు కేంద్రాలు చాలా అయినాయంటని ఎమ్మెల్యే గారు హామీ ఇస్తే 3 రోజుల నుంచి ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాం. ఈరోజు భవానీ రైస్ మిల్కి ఇచ్చిండ్రు, అదేమో ఫుల్ అయిపోయింది అంటున్నారు. ఇంతవరకు ఏ అధికారిని అడిగినా స్పందించడం లేదు. ఈ రైతులని రోడ్డు మీద పెట్టినరు. ఇప్పుడు మా వరి ధాన్యాన్ని ఏం చేయాలంటే ఏం తోచక మేము రోడ్ ఎక్కినాం. దయచేసి రైతు ఇచ్చిన హామీలను అమలు చేశామని చెబుతున్న జగన్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని, మోసాలు చేస్తుందని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టీడీపీ నేత గన్ని వీరాంజనేయులు ఆరోపించారు. నీతి నిజాయితీతో ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం చేయలేదని అన్నారు. రాష్ట్రంలో పెన్షన్ పెంచుతామని చెప్పి ఇప్పుడు అరకొరగా పెంచి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నవరత్నాలు మేము ఇచ్చి 94%, 95% మేము అమలు చేశాం. ఇంకా 5% పెండింగ్ ఉందని ఏదైతే ప్రజలను మభ్యపెట్టేట్టు పరిపాలన చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నీ నవరత్నాలు కాదు, నవ మోసాలు. ఏ కార్యక్రమం చూసినా సరే అన్ని మోసాలతో కూడిన కార్యక్రమాలే తప్ప నీతిగా నిజాయితీగా ప్రజలందరికీ కూడా ఉపయోగపడే ఒక్క కార్యక్రమం కూడా నువ్వు చేయట్లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ నీ మీద, నీ ప్రభుత్వం మీద ఛార్జ్షీట్లు వేయటమే కాక ప్రజల్లో ఛార్జ్షీట్లు వేయటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఈ 2 ఏళ్లలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎంత దిగజార్చాడో అన్న విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మేమంతా కూడా సిద్ధమై ఈరోజు ముఖ్యంగా మొన్ననే 1-2 విషయాల మీద మీకు నేను పూర్తిగా క్లారిటీగా మాట్లాడుతూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు 3,000 రూపాయలు, 2,000 నుంచి 3,000 రూపాయలకి పెన్షన్ పెంచుతానని చెప్పి ప్రమాణ స్వీకారం రోజున మొదటి సంతకం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెన్షన్ మీద నువ్వు చెప్పింది మాట తప్పటం, మడమ తిప్పడం కాదా? ఈరోజు 2,250 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారంటే అందులో జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది కేవలం ఈయన వచ్చాక 250 రూపాయలు. అప్పుడు ఇది వరకు 75 రూపాయలని 200 చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు 125 రూపాయలు, 250 జగన్మోహన్ రెడ్డి గారు, 125 రాజశేఖర రెడ్డి గారు. 2,250 రూపాయలు పెన్షన్ ఇస్తే 375 రూపాయలు మాత్రమే నువ్వు కానీ నీ తండ్రి ఇచ్చారు. సుమారు 2,000 రూపాయలు కేవలం ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సుమారు 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ఇచ్చిందన్న వాస్తవం ప్రజలందరూ కూడా గమనించారు. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో నువ్వు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చావు. 2 సంవత్సరాలు మా విజయ పరంపర అని చెప్పి 1,35,000 కోట్ల రూపాయలు నగదు ఖాతాల్లో జమ చేశాం. 95,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గాను, 35,000 కోట్ల రూపాయలు ఇండైరెక్ట్ గాను, 1,35,000 కోట్ల రూపాయల లబ్ధి మేము ప్రజలందరికీ కూడా చేకూర్చామని ఒక మాట నువ్వు చెప్పావు. కానీ ఈ 1,35,000 కోట్ల లబ్ధి చేకూర్చినప్పుడు నువ్వు ఈ రాష్ట్రానికి చేసిన అప్పు ఎంతో చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఈ రాష్ట్రానికి ఎంత అప్పు తెచ్చావు, ఎంత ప్రజలకు ఇచ్చావు? ఈ 2 సంవత్సరాల్లోనే. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గాజుల రామారంలో చెరువులకు పరిశీలించిన నగర మేయర్, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న విజయలక్ష్మి. గోల్నాక డివిజన్లో ఘనంగా మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ. వికారాబాద్ జిల్లాలో వ్యవసాయ ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు,
నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మకూడదని హెచ్చరిక. రంగారెడ్డి జిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. షాబాద్ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ప్రారంభించిన జెడ్పీటీసీ. V3 వీక్షకులకు మనవి, కరోనా విజృంభిస్తున్న వేళ దయచేసి అవసరమైతేనే బయటికి వెళ్ళండి. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను విధిగా పాటించండి. శానిటైజర్లు వాడండి, మాస్కులు ధరించండి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.